నమస్తే, మీరు చూస్తున్నది జనం సాక్షి. నా పేరు రెహమాన్. ఇటీవల కాలంలో చాలామంది సోషల్ మీడియాలో లగచర్ల విషయము, అలాగే దిలావర్పూర్ విషయం, ఈ రెండు విషయాల్లో సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నాడు అనేటువంటి ప్రచారం చేస్తూ వీడియోలు చేస్తున్నారు. నిజానికి భారత రాజ్యాంగం ప్రియాంబుల్లో ఈ దేశ ప్రజలైన మేము సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామిక, లౌకిక, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాం. అసలు గణతంత్రం అంటే ఏంటి? గణతంత్రం అంటే, రిపబ్లికన్ అంటే ఇక్కడ ప్రభువులు ఉండరు, ప్రజాభిష్టం మేరకు పాలన సాగుతుంది, ప్రజలందరూ ఏం కోరుకుంటారో రాజ్యం దాన్నే అమలు చేస్తుంది అని చెప్పడమే గణతంత్రం. గత ప్రభుత్వాలు కాలుష్య పరిశ్రమలకు అనుమతులు ఇచ్చిపోతే ఆ అనుమతులు కూడా చట్ట వ్యతిరేకంగా వచ్చాయి. పబ్లిక్ హియరింగ్ లేకుండా, గ్రామ పంచాయతీల అనుమతులు లేకుండా వచ్చినటువంటి ఈ ఇథనాయిల్ పరిశ్రమల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడం అభినందనీయం. నిజానికి తెచ్చుకున్న తెలంగాణలో ఇథనాయిల్ పరిశ్రమలు కాలుష్యకారకమైనటువంటివి, ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే ఈ పరిశ్రమల రద్దు నిర్ణయం చాలా అభినందనీయం. దిలావర్పూర్లో నిర్ణయం తీసుకున్నట్టుగానే గద్వాల, జోగులాంబ జిల్లాలోని పెద్దదన్వాడ గ్రామంలో ఏర్పాటు తలపెట్టిన ఇథనాయిల్ పరిశ్రమను కూడా, దాని అనుమతులు కూడా రద్దు చేయాలని అక్కడి ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో గణతంత్రం అంటే, రిపబ్లికన్ అంటే ప్రజాభిష్టం మేరకు పాలన సాగడం, ప్రజలు ఏం కోరుకుంటే అదే అమలు చేయడాన్ని, ప్రజాహితాన్ని అమలు చేయడాన్ని గణతంత్రం అంటారు. కాబట్టి దీని యూటర్న్గా కాకుండా ప్రజాభిష్టం మేరకు పాలన సాగుతున్నట్టుగా మనం గమనించాలి. నమస్తే, మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.